శ్రీదత్త, జయదత్త, గురుదత్త. ఆది గురువు సుబాహువు మొదలగు ముగ్గురు కొడుకులకు జ్ఞాని అయిన మదాలస జ్ఞానాన్ని బాల్యంలోనే బోధించి ముక్తులను చేసింది. భర్త ఆజ్ఞ వలన అలర్కుడికి జ్ఞానోపదేశం చేయక రాజ్యపాలనకు విడిచింది. అలర్కుడు ధర్మబద్ధ రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు. అతడికి చేయదలిచిన అన్న సుబోహుడు కాశీరాజును ప్రేరేపించి దండెత్తేలా చేశాడు. అడవిలోకి పారిపోయిన అలర్కుడికి తల్లి ఆజ్ఞ గుర్తొచ్చి మెడలోని తాయెత్తును తెరిచి చూడగా ముముక్షుడి సద్గురువును ఆశ్రయించడమే ఉత్తమమైన మార్గము అనిపించింది. సహ్యాద్రిలోని తపస్వి అయిన దత్తుని అమలక వృక్షం కింద ఆషాఢ పౌర్ణమి యొక్క శనివారం నాడు దత్తాశ్రమంలో దర్శించాడు. దత్తుడికి ఆది గురువుగా దర్శనమిచ్చి ఆత్మవిచారాన్ని బోధించి తరింపజేశాడు. శివరూపుడు సంసార దుఃఖ నాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. దిగంబరుడు ఆచారహీనుడు అయి వేదాలు చదువుతున్న దత్తుని ఒక బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగినాడు. నీకు ఆశ్రమం లేదు, దిగంబరుడివి, స్త్రీ మద్యపానీయ అలవాటు ఉన్నవాడివి అన్నాడు. తాను అత్యాసుడని చెప్పి ఆ దత్తుడు పింగళ నాగునికి సుందరము శుభము అయిన శివరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అది శ్రావణ మాసం పూర్వార్ధంలోని అష్టమి సోమవారం నాడు జరిగింది. శ్రీ దేవదేవ సర్వాపరాధ నాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మని. దత్తుడు సహ్యాద్రి చేరి అమరక వృక్షం కింద ముని రూపంలో తపస్సు చేస్తుంటే సిద్ధాదులు మొదలు సర్వప్రాణులు సహజ వైరాన్ని మాని కలిసి జీవించాయి. భాద్రపద పూర్వార్ధంలోని చతుర్దశి శతభిష నక్షత్రం యొక్క గురువారం మొదటి యామంలోని మొదటి గంటలు బ్రహ్మ ఆయనను దర్శించినప్పుడు ఆయన శంఖ చక్ర గద పద్మాసుడై దర్శనమిచ్చాడు. ఆ దర్శనములు ఆ దండకారణ్యాశ్రమంలో బ్రహ్మదేవతలందరూ దర్శనం చేతని ముక్తులై ఆయనను లీనమైనారు. దిగంబరుడు సోమవంశీయుడైన యదుమహారాజునకు దిగంబరుడు దర్శనమిచ్చి 24 మంది సాధక గురువుల నుండి తాము నేర్చిన జ్ఞానాన్ని బోధించి ముక్తిని చేసినది. ఆషాఢ పౌర్ణమి బుధవారం సూర్యోదయ కాలంలో యదు అవధూతగా సంచరించాడు. దత్తానుగ్రహం వలన అతని వంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఇలానే ప్రహ్లాదుడు కూడా ఆయన నుండి జ్ఞానం పొంది తరించాడు. కార్తవీర్యార్జునుడు ఆయన సేవలను స్మరణ వలన వేదధర్ముడు, నామం జపం చేత దీపకుడు, ఆయన లీలాశ్రమం చేత విష్ణుధర్ముడు, ఆయన పాదార్చన చేత పరశురాముడు, స్నేహ భక్తి చేత ధరించారు. శ్రీకృష్ణ శ్యామలా కమలనయనుడు 16వ అవతారం. అఖండ దైత్య రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. జ్ఞాన తల్పం మీద ఆశ్రమించిన దత్తుని శిష్యులు దర్శనమిచ్చినప్పుడు ఆయన కార్తీక పూర్వార్ధ ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రం నాడు సూర్యోదయం కాలంలో ఇంద్రనీల ప్రభతో దర్శనమిచ్చారు. కనుక ఈయన పేరు కృష్ణశ్యామ కమలనయుడు. మన దేశంలో ఇన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు వారి చేత పరం గురువుగా మూల పురుషుగా కీర్తించబడిన దత్తాత్రేయ స్వామి చరిత్రను ఇంకెందరో సాధకులు అనుగ్రహించి మహాత్ములుగా రూపొందించారు. అంతేగాక ఈయన 13వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో రాజు సుమతి అనే పుణ్య దంపతులైన తమ భక్తులకు అనుగ్రహించి వారి పుత్రుడిగా అవతరించారు. ఆయనయే శ్రీపాద శ్రీవల్లభులు. ఆయనే మరలా శ్రీకృష్ణ నృసింహ సరస్వతిగా రెండవసారి అవతరించారు. వీరిద్దరి దివ్యలీలలు వర్ణించినది శ్రీ గురు చరిత్ర. శ్రీదత్త, జయదత్త, గురుదత్త.